హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఒక ఈపీఎఫ్ మెంబరు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ మీద తనకు ఒక సందేహం ఉంది. సో అది వాట్సాప్లో స్క్రీన్ షాట్ షేర్ చేశారు. మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు సర్వీస్ హిస్టరీ చూపిస్తున్నాను. సో వీరేంటంటే ఒకేసారి 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నాను. సో భవిష్యత్తులో నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా, జాబ్ పరంగా కానీ లేదంటే పిఎఫ్ విత్డ్రాల్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ముందు మీకు ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయిన్ ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వీరు 2018లో ఇక్కడ జాయిన్ అయ్యారు. సో మొదటి కంపెనీలో 2018 నుండి స్టిల్ అంటే ఈ రోజు వరకు కూడా ఈ కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు. ఓకేనా, ఈ డ్యూటీ చేస్తూనే వీరికి మరొక ఆఫర్ వచ్చిందనేసి 2022లో వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ కంపెనీ ఉంది కదా, సో దీంట్లో అలానే దీంట్లో రెండింటిలో కూడా ఈ ఫస్ట్ కంపెనీ, ఇది సెకండ్ కంపెనీ, రెండింటిలో కూడా ప్రస్తుతానికి ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు. 2 ఐడీస్ చెక్ చేసినప్పుడు రెండిట్లో కూడా పిఎఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు వీరికి అంటే చాలామంది కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉన్న, సర్వీస్ ఓవర్ ల్యాప్ ఉన్న, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉన్న డ్యూయల్ ఎంప్లాయ్మెంట్గా చూసి వాళ్ళని టర్మినేషన్ చేయడం జరుగుతుంది. అందుకోసం వీరికి కూడా సందేహం వచ్చింది ఏంటంటే, బ్రదర్ నేను ఇప్పుడు 2 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నాను కదా, మరి నాకు కూడా ఏదైనా సమస్య రావచ్చునా అని. తప్పకుండా ఫ్యూచర్లో మీకు సమస్య అనేది వస్తుంది. ఫస్ట్ మీకు ఎక్కడ పెద్ద సమస్య ఉంటుందంటే, వేరే కొత్త కంపెనీ జాయిన్ అయినప్పుడు సమస్య అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే, కొత్త కంపెనీలు అంటే మీరు ఐటీ సైడ్ కానీ మీరు జాబ్ చూసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ చేసే సమయంలోనే మీ యొక్క సర్వీస్ హిస్టరీ చూసి మీకు ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు. లేదా ఇన్ కేస్ ఒకవేళ అప్పుడు చెక్ చేయకుండా మీకు జాబ్ జాయిన్ అయిన తర్వాత 2-3 మంత్స్ తర్వాత కూడా చెక్ చేసి మీకు డ్యూటీ నుండి టెర్మినేషన్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఐటీ కాకుండా నాన్ ఐటీ అంటే వేరే కంపెనీస్, బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా కొన్ని కంపెనీస్ అయితే అలో చేస్తాయి. వాళ్ళు సర్వీస్ హిస్టరీని అంతగా పట్టించుకోరు. ఇటువైపు ఓకే, కానీ ఐటీ సైడ్ అయితే మీరు జాబ్ అనేది కొంచెం కష్టమే అని చెప్పవచ్చు, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటే. అలానే నేను ఇప్పుడు 2 కంపెనీలో డ్యూటీ చేస్తూ ఉన్నాను కదా, పిఎఫ్ విత్డ్రాల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఎస్, పిఎఫ్ విత్డ్రాల్ కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు ఫుల్ సెటిల్మెంట్ అయితే విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉండదు. అడ్వాన్స్ అమౌంట్ అయితే కొంత లిమిట్ వరకు తీసుకోవచ్చు. ఆ లిమిట్ తర్వాత అడ్వాన్స్ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉండదు. ఇన్కేస్ మీరు ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేస్తున్నట్లయితే సర్వీస్ ఓవర్ ల్యాప్ ఉంది అని క్లెయిమ్ రిజెక్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం మీరు తప్పనిసరిగా ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నా లేదంటే ఫ్యూచర్లో కొత్తగా ఏదైనా కంపెనీలో ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నా డేట్ ఆఫ్ జాయినింగు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఒకసారి రాంగ్ ఎంట్రీ అయిందంటే చేంజ్ చేయాలంటే కూడా చాలా కష్టము. కంపెనీ అప్రూవల్ ఉండాలి, పిఎఫ్ ఆఫీస్ అప్రూవ్ చేయాలి, దానికి సరైన పే స్లిప్ ఉండాలి, రిలీవింగ్ లెటర్ ఉండాలి, జాయినింగ్ లెటర్లు ఉండాలి. సో ఇవన్నీ ఏదో ఒకటి మనకు మిస్ అవుతుంది కాబట్టి చేంజ్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకోసం జాగ్రత్తగా ఉండండి. డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పటికైనా ప్రమాదకరమని గుర్తించండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.